రైతు భరోసా సంక్రాంతి నుంచే శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక సభలో చర్చించి విధి విధానాలు యాసంగి సీజన్ నుంచి ఎకరానికి 7,500 చొప్పున 30 రైతు సదస్సు 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో మాఫీ కాని వీరికి 2,800 కోట్లు తర్వాత 2 లక్షలకు పైగా ఉన్న వారికి యాసంగిలోను సన్నాలకు 500 బోనస్ పథకం వర్తింపు ఇక నుంచి ఏటా 2 పంటలకు ఇవ్వాలని ఆలోచన అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ సాయంలో ఎకరానికి 5,000 ఇవ్వగా రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ సర్కారు జనవరిలో 2వ పంటకు ఎకరానికి 7,500 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 2వ వారంలో శాసనసభ సమావేశంలో చర్చించి విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది. సో ఇప్పుడు ఈ నెల 30న జరిగేటువంటి రైతు భరోసా సభలో దాదాపు 4 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా గతంలో రైతు బంధు అంటూ ఉండే 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 7,500కు పెంచాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఎవరికి ఇవ్వాలి? దయచేసి పంట పండించేటువంటి రైతులకు ఇవ్వండి, అంతేగాని పడావు భూములకు, పెట్రోల్ బంకులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వాటికి వీటికి ఇవ్వద్దు. అదేవిధంగా 5 ఎకరాల 10 ఎకరాల ఒక లిమిట్ పెట్టండి. ఆ లిమిట్ ప్రకారమే రైతు బంధు ఇవ్వండి, అంతేగాని 50 ఎకరాలలోనికి 100 ఎకరాలలోనికి 600 ఎకరాలలోనికి కూడా రైతు బంధు ఇవ్వద్దు. గతంలో కేసీఆర్ తన అయ్య జాగీర్ అయినట్టు, తన అయ్య సొమ్ము అయినట్టు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 650 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి కూడా రైతు బంధు ఇచ్చిండు. పంట పొలాలకు ఇవ్వాల్సింది పోయి పడావు భూములకు ఇచ్చిండు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండు, గుట్టలకు ఇచ్చిండు, అన్ని రకాల భూములకు ఇచ్చిండు. బీడు భూములకు కూడా ఇవ్వడం జరిగింది. తన అయ్య జాగిరి, తన అయ్య సొమ్ము అయినట్టు ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళకు ఏంటంటే జబర్దస్తి అయిపోయింది. తెలంగాణ అంటే మా రాజ్యం అయిపోయింది, ఏదైనా ఇస్తామని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నారు వీళ్ళంతా. ఇట్లా ఉంటుంది ఇలా పరిస్థితి. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి దోకాలు ఎత్తినో, కేసీఆర్ చేసిన తప్పులు ఎత్తినాయో అవి చేయొద్దు. అసెంబ్లీలో చర్చించండి. 5 ఎకరాల 10 ఎకరాల లిమిట్ పెట్టి ఇవ్వండి. అదేవిధంగా వెంచర్లకు వీటికి ఇవ్వద్దు. కేవలం పంట పండించేటువంటి రైతు ఖాతాలోకి ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఇవ్వద్దని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి కేసీఆర్ అవలంబించే విధానాలను ఈరోజు మీరు అవలంబించకండి. కేసీఆర్ అనేవాడు ఒక తాగిన మైకంలో ఆయన ఏదైనా చేస్తాడు. తాగుబోతే ఎట్లా చేస్తాడు తెలుసు కదా, అట్నే చేస్తాడు కేసీఆర్ కూడా.